ఇక్కడ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో యూపీఐ ఏదైతే ఉందో ఇది భారతదేశము స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి సంస్థ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అభివృద్ధి చేశారు. సో అయితే ఈ వ్యవస్థ ఏదైతే భారతదేశం డెవలప్ చేసిందో సో దీనిని ప్రపంచ దేశాలన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ నెలలో జూలై నెలలో అంటే 30 జూలై 2026న సో ఈ రోజున ఇక్కడ మాల్దీవ్స్కి చెందినటువంటి దేశం మాల్దీవ్స్ అనేటువంటి దేశం. సో వాళ్ళ దేశంలో సేమ్ ఇలాంటి టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీనే ఫవారా అని అంటాం. ఫవారా అనేటువంటి టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని ఇండియాకి చెందినటువంటి ఈ యొక్క యూపీఐ టెక్నాలజీ ఏదైతే ఉందో సో రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అది ఉద్దేశం. సో లైక్ మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఫవారా టెక్నాలజీ ఇది కూడా సేమ్ యూపీఐ లాగా పేమెంట్ గేట్వే. అదే విధముగా ఇండియాలో యూపీఐ ఉంది. సో రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేశారు. అంటే మనము పేమెంట్స్ అనేవి మాల్దీవ్స్ దేశంలో ఉన్నప్పుడు మనకి యూపీఐ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటితో పేమెంట్ చేయవచ్చు. మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు యూ కెన్ డూ ద పేమెంట్ విత్ యూపీఐ యాప్స్. అదేవిధంగా మాల్దీవ్స్కి చెందినటువంటి ప్రజలు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇండియాలో కూడా వాళ్ళు దే కెన్ డూ ది పేమెంట్స్. సో అది టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అలా రియల్ టైంలో ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం.